ఒకే దేశం ఒకే చట్టం ఉండవలసిన ఈ దేశంలో 75 సంవత్సరాల కాలం పాటు ఒక దేశం 2 చట్టాలు అమలైనవి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చిందని రోజు లేకుండే. లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారతమాత ముద్దు బిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ వాళ్ళ లాల్ చౌక్ కాదు, చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు మేము కూడా భారత్లో భాగమైతే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది. ఇవాళ మోడీ గారు 29 రాష్ట్రాలలో భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాల ప్రజలు మా మోడీ అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది కన్యాకుమారి కావచ్చు, అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్లో కచ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మోడీకి స్వార్థం లేదు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో స్కాములు లేవు. నో 2G స్కామ్, నో కోల్ స్కామ్, ఒక్క స్కామ్ లేకుండా మా ప్రభుత్వం అని చెప్పి గల్లెగరేసుకున్న పద్ధతిలో కొనసాగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతమాత ముద్దు బిడ్డలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితికి వచ్చింది. మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో.